నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ప్రభుత్వం మండి వైఖరి, రైతుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి, రైతుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి, రైతులకి 25,000 రూపాయలు మిర్చి ధర, కింటాకి 25,000 రూపాయలు మిర్చి ధర, రైతుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి, రైతులని ప్రభుత్వం వెంటనే, రైతుల ప్రభుత్వం వెంటనే మిర్చి ధరకి గిట్టుబాటు ధర, రైతు జరిగే అన్యాయాన్ని, రేటు విషయంలో రైతు జరిగే అన్యాయాన్ని, రేటు విషయంలో రైతు జరిగే అన్యాయాన్ని చెల్లించాలి. మిర్చికి కింటాకి 25,000 రూపాయల రేటునే 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 వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. చెల్లించాలి మిర్చి కింటాకి 25,000 రూపాయల రేటునే. మిర్చి మార్కెట్ సంబంధించి మిర్చి రైతులు దారుణంగా దోపిడీకి గురవుతారు. ఒకవైపు పెట్టుబడులు పెరిగినాయి. గత సంవత్సరం 24-25,000 రూపాయలు మిర్చి రేటు ఉందని చెప్పేసి ఈ సంవత్సరం రైతాంగం మిర్చి సాగు కూడా ఎక్కువ చేశారు. దిగుబడి కూడా కొద్దిగా మంచిగా వచ్చింది అనుకునేటువంటి దశలో ఇవాళ మిర్చి రాగానే ఒకేసారి రేటు తగ్గించేసి 12,000, 11,000కి కొనుగోలు చేస్తున్నటువంటి దుస్థితి ఇవాళ కనపడతా ఉంది. దీనికి ఏం కారణాలు చెప్తున్నారంటే అంతర్జాతీయంగా చైనాలో మార్కెట్ లేదు, డిమాండ్ లేదు అనేటువంటి సాకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ 100 మంది బయర్స్, లైసెన్స్డ్ బయర్స్ ఉన్నారు ఇక్కడ ఈ ఖమ్మం మార్కెట్ లో. మిర్చి మార్కెట్ ఖమ్మం పెద్ద మార్కెట్, కానీ కనీసం జెండా పాటకి ఒక్కళ్ళంటే ఒక్క బయర్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మార్కెట్ అధికారులు కానీ ఎవరు కూడా దాని గురించి మానిటర్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక్క బయ్యర్ కూడా రావట్లే. కమిషన్ ఏజెంట్లే వాళ్లే జెండా పాడ పెడుతున్నారు. 11,000, 12,000, 13,000 1 బార్ 2 బార్ 3 బార్ అని ఇవాళ రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. అందరూ కూడా కుమ్మక్కై ఇంత దారుణం. ఇవాళ రైతుల ఆవేదన మొత్తం కూడా ఇవాళ వస్తే ప్రతి రైతు కూడా ఇక మేము ఏం పరిస్థితి అండి, ఏం చేయాలనేటువంటి దిక్కుదోచినటువంటి స్థితిలో ఇవాళ రైతాంగం ఉంది. ఇవాళ ప్రభుత్వం ప్రభుత్వం చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మార్కెట్ లో ఈ విధమైనటువంటి రైతుకు అన్యాయం జరుగుతుంటే కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. గత ప్రభుత్వాలు ఇదే విధంగా మిర్చి రైతులు దోపిడీ చేస్తే ఇవాళ రైతులు తిరగబెడితే రైతులకు సంఖ్యలు ఎత్తే ఆ ప్రభుత్వాలు ఇవాళ ఏ విధంగా ఉన్నాయో చూశారు. ఇవాళ వీళ్ళు కూడా ఇదే పద్ధతిలో కొనసాగితే రైతాంగం ఈ పాలకులకు కూడా గుణపాఠం చెప్తారు. అందుకని ఇవాళ ఖమ్మం మార్కెట్ ఎక్కువ ఖమ్మం మిర్చి సాగైంది. రైతులు చుట్టుపక్కల ఉన్నటువంటి మహబూబాదు ఆ ఏరియాల నుంచి కూడా ఇక్కడికి రైతాంగం వస్తా ఉన్నారు. కానీ రైతాంగం గురించి పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఇవాళ ఏంటంటే దుస్థితి, ఇవాళ 13,000 రూపాయలకు పాడారు. మళ్ళీ మేము వస్తే మన దాన్ని 14,200 అని చెప్పి మేము ఒత్తిడి చేస్తే 14,200 అన్నారు. అంటే 13,000, 1,200 రూపాయలు ఒక్కసారే నష్టపోయి మీరు కొంటున్నారా? అంటే ఇది కృత్రిమంగా సృష్టించేటువంటి ఇది తప్పితే నిజంగా వాళ్ళకేం నష్టం జరగట్లేదు. ఎవరు కూడా బయర్స్ రానియకుండా వీళ్ళు కుమ్మక్కైతే కనీసం 25% అయినా జెండా పాటలో బయర్స్ పాల్గొనాలి కదండి. జెండా పాట పెట్టే దేనికి? డిమాండ్ కు తగ్గట్టుగా ధరని నిర్ణయించడానికి జెండా పాట పెడతారు. కానీ కనీసం 25% కాదు కదా, ఒక ఇద్దరు కూడా రాలేదు ఇవాళ. అసలు ఇవాళ పాట పాడింది ఎవరో కూడా లేరు. మేము ఇది వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టి కూడా తీసుకెళ్తాం. తప్పకుండా తీసుకెళ్లి వాళ్ళ మార్కెట్ అధికారులు వీళ్ళు చేస్తున్నటువంటి దీన్ని మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఇవాళ రైతాంగాన్ని లూటీ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఆయనకు వివరిస్తాం ఈ రోజు. ఎందుకంటే ఈ విధంగా అసలు బయర్స్ రాకుండా వీళ్ళే ధర నిర్ణయిస్తారు. ఆ జెండా పాట కూడా కొనే పరిస్థితి లేదు వాళ్ళ కింద. జెండా పాట ఏదో 14,200 అంటారు, కానీ 10,000కి 11,000కి ఇవాళ రైతులు దోపిడీ చేస్తున్నారు. ఇక రైతు దిక్కుదోతున్న పరిస్థితుల్లో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? ఇక్కడ ఉండలేరు, ఈ ఘాట్ లో ఉండలేనటువంటి పరిస్థితి మేమే ఇవాళ వస్తే ఈ పరిస్థితి ఉంది. ఇవాళ రైతుని ఈ విధంగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ పత్తి ఈ సంవత్సరం పండలేదు, పండితే అది పరిస్థితి అంతే. సీసీఐ కొనుగోలు చేస్తాం, ఏదో అడప కొనుగోలు చేస్తారు, అది లూటీ చేశారు. ఇవాళ మిర్చి రైతు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. మార్కెట్ అధికారులు కూడా బయర్స్ తీసుకురావడంలో వైఫల్యం చేస్తారు. ఏదంటే పోలీసులను తీసుకొచ్చి భయపెట్టి రైతులు భయపెట్టి దోపిడీ చేస్తుంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఒత్తాస పలుకుతున్నారు.
అందుకని ఇది వ్యవసాయ మంత్రి గారికి తప్పకుండా మేము తీసుకెళ్తాం. ఈ దోపిడీని అరికట్టకపోతే కనీసం 25% బయర్స్ కూడా రారండి జెండా పార్టీకి. ఇంకెందుకు మార్కెట్ ఎందుకు ఇక్కడికి ఎందుకు తీసుకురావాలా? అక్కడే కొనుగోలు చేసుకోవచ్చు కదా. ఖమ్మం పెద్ద మార్కెట్ పేరు ఇది తగినటువంటి ఇది కాదు. రైతుల్ని దోపిడీ చేయడానికి ఇవాళ మార్కెట్ ఉన్నట్టుగా అవుపడుతుంది. ఈ మార్కెట్ లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేసి మిర్చి రైతాంగానికి న్యాయం చేయాలా. ఇవాళ లేకపోతే ఇవాళ రైతాంగం మళ్ళీ ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది అమ్ముకొని నష్టపోయారు. అప్పులు తీరక పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రాక ఇవాళ రైతాంగం ఆందోళన చెందుతా ఉంది. అందుకని ప్రభుత్వం ఈ ఖమ్మం మార్కెట్ మీద దృష్టి పెట్టాలా. అధికారుల అలసత్వం వహించాలా, దాన్ని విడనాడాలా. ఈ అలసత్వం విడనాడి బయర్స్ తీసుకొచ్చి రైతుకు తగినటువంటి ఇది రేటు వచ్చేదానికోసం మార్కెట్ అధికారులు పాలకవర్గం కూడా కృషి చేయాలా. లేకపోతే ఇది రైతుకి మీరే దోపిడీ చేసేదానికోసం అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. ఇవాళ మేము ప్రత్యక్షంగా చూసాం. ఇవాళ వచ్చింది కూడా మేము జెండా పాటకు వచ్చింది పరిస్థితి కూడా దానికోసం వచ్చి ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వచ్చాం. బయట ఏం చెప్తా ఉన్నారు, చైనా మార్కెట్ లేదు, చైనాలో డిమాండ్ లేదని చెప్తున్నారు. కానీ ఇంత సగం డిమాండ్ ఒకసారి పడిపోద్దండి. ఇవాళ మేము రాకముందు 17,200 పడినటువంటి పాట ఒక్కసారి 1000 రూపాయలు ఎట్లా పెరిగిద్దండి? ఎట్లా పెరుగుతుంది? నిజంగా నష్టం వచ్చి డిమాండ్ లేకపోతే 10 నిమిషాల్లో 1,200 రూపాయలు పెరిగిద్దా? డిమాండ్ ఎంతలోకి వచ్చిందా? అంటే ఇది కావాలని దోపిడీ చేస్తున్నారు. మేము రావడానికంటే ముందు 13,000 కొట్టేశారు పాట. ఇదేంటని అడిగితే మళ్ళీ పాట పెడతామని మళ్ళీ పాట పెట్టి 14,200 పెంచారు. నిజంగా వాళ్ళకి నష్టం వస్తే ఇది యాడ్ నుంచి వస్తుందండి? నష్టం కాదు, ఇది కృత్రిమంగా ఈ రేట్ లేకుండా చేసి రైతుల్ని దోపిడీ చేయడానికి ఇవాళ బయర్స్ కానీ వీళ్ళందరూ కూడా వ్యవహారం చేస్తున్నారు. అందుకని దయచేసి ఇవాళ మేము వ్యవసాయ మంత్రి గారిని కూడా ఇవాళ కలుస్తాం. ఈ మార్కెట్ దుస్థితిని వాళ్ళకి వివరించి రైతుకు న్యాయం చేయమని చెప్పి కోరుతాం. ఇవాళ మార్కెట్ అధికారులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది సమస్య పరిష్కారం చేయకపోతే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా ఈ రైతుకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతాం. మీ రైతాంగం కూడా మీరందరూ ఇట్నే ఉంటే, అలసత్యంగా ఉంటే, మన మధ్య ఐక్యత లేకపోతే పార్టీలు అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు. రైతుకు న్యాయం జరగాల. రైతుకు న్యాయం జరిగేదానికోసం పార్టీలకు అతీతంగా అందరం ఐక్యమైనాం. రైతుల ఐక్యత ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాం. ఇవాళ ఢిల్లీలో రైతాంగం పోరాటం చేస్తే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు దిగొచ్చారు. ఇవాళ అందుకని రైతులు ఐక్యంగా ఉండాలా, పోరాటాలకు సిద్ధం కావాలా. లేకపోతే మనకి ఆత్మహత్యలే మిగులుతాయి. ఈ విధంగా దోపిడీ చేస్తే పండించినటువంటి పంట కూడా ధర రాకపోతే, అందుకని వాళ్ళ కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం రావాలని ఇవాళ రైతాంగం పోరాడుతోంది ఢిల్లీ సరిహద్దులో. ఆ పోరాటాలకు మనం అండగా ఉంటేనే, రైతులు అందరం కదిలితేనే రైతుకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ విధమైనటువంటి దోపిడీకే మనం రైతులు గురవుతాం. దయచేసి మేము రైతుల పక్షాన మార్కెట్ అధికారులకి, పాలకవర్గానికి మేము చేతులెత్తి జోడిస్తున్నాం. రైతులు ఇంత దోపిడీ గురి చేయొద్దు. మీరు రైతుల పక్షాన, పాలకవర్గం అంటే రైతులకు న్యాయం చేసేదానికోసం ఈ మార్కెట్ ఉంది. మార్కెట్ పెట్టినటువంటి ఉద్దేశం కూడా రైతులకి సరైనటువంటి ధర, వ్యాపారస్తులు దోపిడీ గురి కాకుండా ధరని వాళ్ళకి అందించడానికే మార్కెట్ ఉన్నాయి. ఇవాళ ఆ విధంగా మీరు మార్కెట్ అధికారులు ప్రజల సొమ్ముతోటి మీరు జీతాలు తీసుకుంటారు. రైతులు పండించినటువంటి పంటలు ట్యాక్సులు కడతా ఉన్నారు. వాళ్ళు ప్రతి ఏ వస్తువు కొన్నా ట్యాక్సులు కడతా ఉన్నారు. మీరు దానికి అనుగుణంగా మీరు రైతుకు న్యాయం చేయకపోతే ఇవాళ రైతు అన్యాయానికి గురవుతుంది. మీరు మనకు చరిత్ర క్షమించదు. దయచేసి మీరు ఆలోచించండి, రైతుకు న్యాయం చేయమని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా మేము కోరుతా ఉన్నాం. మిర్చి రేట్లు పడిపోయినాయి, 10,000, 12,000 చెల్లిస్తున్నారని మాకు సమాచారం అందిన వెంటనే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా ఇక్కడ ఖమ్మం మార్కెట్ లో జరిగే వ్యవహారం తెలుసుకోవడం కోసం జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పరిశీలనకు వచ్చాం. మేము వచ్చేటప్పటికి జెండా పాట 12,000, 13,000 అని చెప్పి తెలిస్తే మేము ఆందోళన చేసిన పరిధిలో 14,000 రూపాయలు చెల్లించారు. ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రేటుపై మా శాసనసభ్యుడు సాంబశివరావు గారు కూడా రైతులకి మద్దతు ధర చెల్లించకపోతే ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా రైతులకి న్యాయం జరగకపోతే ఇదే పద్ధతి, ఇదే దోపిడీ కనుక కొనసాగేటట్లయితే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా, సిపిఐగా మేమందరం రైతుల తరఫున పోరాడి ప్రతిరోజు ఈ మార్కెట్ కి సందర్శిస్తాము. రైతులకి న్యాయం జరగకుండా వ్యాపారులు సిండికేట్ అయి దోపిడీ జరిగితే మట్టికి క్షమించే పరిస్థితి లేదు. ఎప్పటికైనా మార్కెట్ సెక్రటరీ గారు, అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పాలక వర్గం కూడా రైతుల విషయంలో జోక్యం చేసుకోవాలి. ఎప్పటికైనా గమనించండి రైతు సోదరులారా, మీకోసం
పాటుపడేది కమ్యూనిస్ట్ పార్టీలు, రైతు సంఘాలే. ఏ బూర్జువా పార్టీ కూడా రైతుల గురించి పొద్దున వచ్చి మార్కెట్ లో ప్రశ్నించరు. అందుకని మీరందరూ కూడా చైతన్యంతో రోడ్డు ఎక్కాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు చర్చలు కనుక ఫలప్రదం కాకపోతే రేపటి నుంచి మేము ఉద్యమాట పడతాం.